హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిస్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే మూవీ అయితే జీబ్రా మూవీ. సో ఈ నవంబర్ 22కి ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. సో మా అందరికి తెలిసిన ఈ మూవీలో హీరో అయితే సత్యదేవ్, ఇంకా డాలి ధనంజయ. సో అదే మన పుష్పాల జాలరెడ్డి అనమాట. సో ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది, దీని ఎక్స్పెక్టేషన్ మీటర్ అనే విషయం మనం డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ట్రైలర్ రియాక్షన్కి అయితే వెళ్దాం. సో హియర్ వి గో. ఏంటి బేట డబ్బు. ఈ ప్రపంచంలో ట్రస్టెడ్ ఫస్ట్ సెట్ అనే కాన్సెప్ట్ సూట్ అయ్యేది ఒక బ్యాంక్ మాత్రమే. కానీ ఎక్కడైతే డబ్బులు ఎక్కువగా రొటేట్ అవుతాయో అక్కడ ఖచ్చితంగా డబ్బులు జరుగుతుంటాయి. వీడు డబ్బులు వేయాల్సిన అకౌంట్ నంబర్ లో ఒక డిజిట్ జీరోని తప్పుగా టైప్ చేశాడు. నేను కూడా నోటీస్ చేయకుండా ఎంట్రీ చేశాను. It's all a fucking game. It's all a fucking game. And I know how to play it. And I know how to play it. She's a snake in the bank, sir. Nilanti fraud employees on a bank reputation building. Bank reputation building. Need to sweep this back. Need to sweep this back. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబా. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. డబ్బే మన ఆడిస్తున్నాను. ఆ డబ్బుని ఆడించే మనిషి ఒకడు ఎదురయ్యాడు. कोलकाता जमा खर्ची आज मेरे रांग पर्सन तो పెట్టుకున్నారు నువ్వు అనుకున్న పని అయ్యేంత వరకు ఇక్కడి నుంచి ఒక షిప్ కూడా కథలు తిరాలి. డబ్బు కంటే విలువైంది డబ్బు కంటే రెస్పెక్ట్ ఇస్ అల్టిమేట్ కరెన్సీ. అది నీ వల్ల పోయింది. అది నువ్వే తెచ్చి ఇవ్వాలి. మన కోసం ఆపేసిందాన్ని మళ్ళీ నా కోసం మళ్ళీ స్టార్ట్ చేయకోసం. నో యు ఆర్ నాట్ డూయింగ్ దిస్. స్వాతి, ఇది నీ కోసం కాదు. మన కోసం కాదు, మన కోసం. అయ్యయ్యో నేను ఆల్రెడీ బాగా మాట్లాడేసాను. చూద్దాం. కెపాసిటీ అంటే ఏంటో రేపు నువ్వు చూస్తావు. పర్లేదు, మంచిగా ఉంది. జీబ్రా మీనింగ్ ఏంటి? సో అది ట్రైలర్ అయితే. సో ఈ మూవీ November 22 అవుతుంది. నాకు సో మనం చూసినట్టుగైతే 3 ఇండస్ట్రీ కవర్ చేసినట్టున్నాడు. సో తమిళ ఇండస్ట్రీ నుంచి సత్యరాజ్ పెట్టుకున్నాడు, కన్నడ అవును. ఇండస్ట్రీ నుంచి డాలి ధనంజయ్ ఉన్నాడు, ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి సత్యదేవ్ ఉన్నాడు. సో టాలీవుడ్ లో ఇంకొక బ్యాంకింగ్ మూవీ అయితే వస్తుంది అనమాట. సో హీరోయిన్ కూడా తమిళ ఇండస్ట్రీ. ఓకే, రీసెంట్ గా లక్కీ బస్ చూస్తాము. సో బ్యాంక్ జానర్ లోనే ఇంకొక సినిమా వస్తుంది కరెంట్. ఎగ్జాక్ట్లీ. కొంచెం గ్యాప్ తీసుకుంటే బాగుండేది. అంటే వాళ్ళు తీసుకుని అనుకోవాలి. ఎట్టొస్తారులే కానీ ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు అన్ని ఉంటాయి. వన్స్ వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోవడానికి టైం పడుతుంది గిరి. కొంచెం టైం గ్యాప్ తీసుకుంటే సరిపోయేది. వెంటనే రిలీజ్ చేసేసారు. తొందర ఎక్కువ అయిపోయినట్టుంది పాపం. అంటే ట్రైలర్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో బ్యాంక్ వర్కర్ యాక్చువల్ గా ఒక సిచ్యువేషన్ లో తగులుకుంటాడు. సో దాని నుంచి బయటపడడానికి ఒక క్రైమ్ ఏదో చేయాల్సి వస్తుంది. సో ఇంకా అది డ్రైవ్ చేస్తుంది అతన్ని. సో సేమ్ లక్కీ భాస్కర్ కాన్సెప్ట్ అయితే ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ అయితే బాగున్నట్టుంది. ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ అయితే కంప్లీట్ గా ఉంది. సత్యాకి అసలు ఛాన్స్ ఇవ్వలా ట్రైలర్ లో. అవునవును. అతను కన్నడ ఆర్టిస్టా విలను? అవునన్నా, హీరో అవునవును. సూపర్ స్టార్ పుష్ప జాలరెడ్డి. డీప్ డౌన్ సత్యదేవ్ కి అయితే ఒక మంచి సినిమా అయితే పడాలన్నమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా అనేది. మాక్సిమం అన్ని సినిమాలు తీస్తున్నాడు కానీ అతని జానర్ ఏది, అతను ఎక్కడ ఎక్సెల్ అవుతాడని తెలియట్లేదు. అండ్ రీసెంట్ గా ఈ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి వచ్చి కూడా చెప్పాడనమాట, నువ్వు హీరోనే కాదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ చెయ్యి, యూ హ్యావ్ టు ఎక్సెల్. అంటే అలాంటి ఒక యాక్టర్ అనేవాడు ఎప్పటికైనా ఎస్టాబ్లిష్ అవ్వాలి. బట్ అతను ఇండస్ట్రీ చాలా ఏమైంది. ఉమామహేశ్వరం ఒకటే రిజిస్టర్ అయిన జనాలకి. ఓకే, గాడ్ ఫాదర్ తర్వాత
సత్యదేవ్కి బాగా నెగిటివ్ అయింది. గాడ్ ఫాదర్ తర్వాత ఎంత గ్యాప్ వచ్చింది చూడు. ఇప్పుడు ఈ మధ్యలో మంచి సినిమాల వల్ల పడిన సినిమాలు కూడా హిట్ అవ్వాలి. గాడ్ ఫాదర్ సినిమాలు వచ్చాయి, సత్యదేవ్ కరెక్ట్ సినిమాలు చేయలేదు. వచ్చాయి, ఏవేవో వచ్చాయి, కరెక్ట్ అదే స్క్రిప్ట్ ను అంటున్నా. కానీ ఈ రామ్ సినిమా సేతులో కూడా చేశాడు కదా. యాక్చువల్ గా ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి సత్యదేవ్ అంటే బాగా రిజిస్టర్ అయిన మూవీ ఏంటంటే ఉమామహేశ్వర కంటే కూడా బ్లఫ్ మాస్టర్. సో మాస్టర్ ఆ బ్లఫ్ మాస్టర్ లో ఉన్న ఆ గ్యాంబ్లింగ్ ది ఏదైతే ఉందో అది అదేంటంటే జనాలకి సత్యదేవ్ అలా బాగా ఎక్కేశాడు అనమాట. దాంతో మొదలు పెట్టాడు. మనం ట్రైలర్ చూస్తే గ్యాంబ్లింగ్ తో, బ్యాంక్ లో ఒక గ్యాంబ్లింగ్ తో మొదలు పెట్టాడు. సో సత్యదేవ్ స్ట్రెంత్ అదే. సో ఆ స్ట్రెంగ్త్ ని వాడుకుంటూ యాక్చువల్ గా దాన్ని తీసుకెళ్లాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసినట్టుగా నాకు అనిపించింది. ఆ ట్రైలర్ సెకండ్ పార్ట్ లోకి వచ్చేసరికి ఫుల్ కమర్షియల్ అయిపోయింది. సో స్టార్టింగ్ లో ఏదో గ్యాంబ్లింగ్ అట్లా ఇట్లా వచ్చాడు, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఫుల్ కమర్షియల్ అయిపోయింది అనమాట. సో ఒక విలన్ వచ్చాడు, ఫైట్లు ఉన్నాయి. సో విలన్ కి ఇప్పుడు ఏంటంటే మనం అన్ని సినిమాల్లో చూసేట్టే హీరో వల్ల విలన్ కి, హీరో వల్లనో హీరోయిన్ వల్లనో విలన్ కి ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు దాన్ని సాల్వ్ చేసి ఎండ్ చేయాలి. సో అలా అనిపించింది అనమాట. డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ యాక్చువల్గా తమిళ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ కాదు, తమిళ డైరెక్టర్. ఇతను ఆల్రెడీ తీసిన సినిమా వచ్చి పెంగ్విన్, కీర్తి సురేష్ తో తీశాడు కదా, 2020లో వచ్చింది పెంగ్విన్. కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ గా ఉండి ఒక థ్రిల్లర్ సినిమా వచ్చింది అనమాట. సో దాని తర్వాత వచ్చిన సినిమా అయితే జీబ్రాన్. యా, సో ఇది కూడా యాక్చువల్ గా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారనమాట. సరైన రిలీజ్ అంటే జీబ్రా అంటే నేను అనుకోవడం ఏమంటే బ్లాక్ అండ్ వైట్ మనీకి సంబంధించిన స్టోరీ అని నాకు అనిపించింది అది. ఓకే 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 జీబ్రా అలా చెప్తున్నాం. బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉంటాయి కదా, జీబ్రా మీద ఉండే డిజైన్ గురించి చెప్తున్నావు నువ్వు. బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఉంటాయి కదా, అట్లా నాకు అనిపించింది. ఒక స్కామ్ లో ఇరుక్కుంటారు, ఆ స్కామ్ అమౌంట్ మనోడు ట్రేస్ చేస్తాడు. ఆ ట్రేస్ చేసిన దానికి విలన్ కి నచ్చక మనోడిని కొంచెం ఫోర్స్ చేయడం వల్ల నాకు అనిపించింది. నైస్ నైస్ ధీరజ్, బాగా చెప్పావు. జస్టిఫికేషన్ బాగుంది, టైటిల్ జస్టిఫికేషన్ నైస్. సత్యదేవ్ కి హిట్ అవసరం, అది మన తెలుగు ఇండస్ట్రీ కూడా కావాలి, ఇలాంటి యాక్టర్లు హిట్ అవ్వడం. గోట్ ఎక్స్పెక్టేషన్ మీట్ నలుగురున్నా 25 ఒక్కొక్కరికి. సో వంశీ అన్న ఎంత? 25కి 25కు 15. గిరీష్ నాకు కూడా 15. ఓకే వంశీ, సారీ ధీరజ్. నేను 20 ఇస్తా అన్నా. అంటే మేకింగ్ నాకు బాగా నచ్చింది. అంటే నాకు ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. సో అందుకని నేను 20 ఇస్తున్నా. నాకు కూడా అయితే ఎంటర్టైన్మెంట్ కోసం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సునీల్ ఉరుకు మళ్ళీ కొత్తగా చూపించారు కాబట్టి సో ఈ సినిమా హిట్ అవ్వదని కోరుకున్నా. సో నేను అయితే కూడా 18 వెళ్తాను అనమాట. సో ఓవరాల్ గా అయితే 68/100. సో ఇది గైస్ మా స్కోర్ అండ్ మా ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా గురించి. సో హోప్ దిస్ మూవీ విల్ హిట్ అండ్ అనదర్ బ్లాక్ బస్టర్ టు తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిచ్ లైట్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.